హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకన్నా 1 లేదా 2 మార్కులు ఎక్కువ వచ్చి జాబ్ వచ్చేంత మాత్రాన వాళ్ళు హీరోలు అయిపోరు. మనమేమి ఎదవలం అయిపోము. మనకంటూ టైం రాలేదు అంతే. డిఎస్సికి సంబంధించిన యుద్ధం ముగిసిందండి. యుద్ధంలో గెలిచిన 16,347 మంది వారి విధుల్లో వారు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఆ యుద్ధంలో ఓడిపోయి ఉన్నారో వారంతా నిరాశ నిస్పృహలతో అలాగే ఉంటారా, లేకపోతే మనసుని దృఢంగా చేసుకుని నెక్స్ట్ యుద్ధానికి సిద్ధమవుతారా అనేది మీ నిర్ణయం అండి. ఈ డిఎస్సిలో ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారో, ఎవరైతే పట్టు విడవకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడ్డారో వారికి విజయం వరించింది. కొంతమందికి నార్మలైజేషన్ రూపంలో విజయం తలుపు తట్టింది. ఏది ఏమైనా వారు కలల కన్నా ఉద్యోగాన్ని సాధించారు. మరి మీ కలలను కలలుగానే ఉంచుకుంటారా, వాటిని సాధిస్తారా అనేది మీ మీద ఆధారపడి ఉంది. చాలామంది అభ్యర్థులు ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. టెట్కి సంబంధించిన సిలబస్ని సెండ్ చేయమంటున్నారు. టెట్ సిలబస్లో పెద్దగా మార్పులు ఏముండవు కాబట్టి మొదటిగా సైకాలజీ, తెలుగు గ్రామరు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ గ్రామరు, మెథడాలజీ కంప్లీట్ చేసుకుంటే చాలా వరకు సిలబస్ అయిపోయినట్లే. టెట్ సిలబస్ రాకముందే, అంటే అఫీషియల్గా మనకు రాకముందే ఒకసారి రివిజన్ అయిపోయేలాగా చూసుకోండి. ఎవరైతే టెట్ సిలబస్ అడిగారో ఆ టెట్ సిలబస్ని మా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్జిటి, ఎస్ఏ రెండు కలిపి ఉన్నాయి. సపరేట్గా ఎస్జిటిని, ఎస్ఏని సపరేట్ చేసి విడివిడిగా అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్లో. నేను చెప్పిన విధంగా మొదట మీరు తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథమెటిక్స్, అలాగే సైకాలజీ, మెథడాలజీ ఇవి కంప్లీట్ చేసుకోండి. ఎన్ని టెట్లు పెట్టినా, ఎంత సిలబస్ మారినా ఇవి మాత్రం మారేది ఏముండదు. మళ్ళీ చెప్తున్నా, టెట్ సిలబస్ అఫీషియల్గా రాకముందే మీ సిలబస్ని ఏవైతే చెప్పానో ఇప్పుడు ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండండి. వాటికి సంబంధించిన టాపిక్స్పై నేను ఎగ్జామ్స్ని పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఎక్కడెక్కడ ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా సెండ్ చేస్తాను. టెట్కి సంబంధించిన అన్ని పేపర్స్ని కూడా మన టెలిగ్రామ్లో పెడతాను. ఏం చేస్తారో తెలియదు, ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్కే విసుగు పుట్టాలి. మన టెలిగ్రామ్లో మార్నింగ్ ఒక ఎగ్జామ్, సాయంత్రం ఒక ఎగ్జామ్. మార్నింగ్ సైకాలజీ 30 మార్కులు, సాయంత్రం ఇంగ్లీష్ 30 మార్కులకు పెడతాను. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మిగతావి కూడా ఇలానే పెట్టడం జరుగుతుంది. మనం డిఎస్సి రాసామంటే సిలబస్ కంప్లీట్ చేసినట్టే కదా. ఓవరాల్గా 30 మార్కులకి ఒక ఎగ్జామ్ పెడతాను. అదేవిధంగా చాప్టర్ వైజ్గా కూడా మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి మరికొంతమందికి, ఎవరైతే జాబ్ కొద్దిగా మిస్ అయ్యారో, కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి. ఫ్రీగా మన దాంట్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి వారికి ఉపయోగపడుతుంది. నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నాకు కొద్ది మోటివేషన్ కావాలి కదా. 10 మందో 20 మందో ఉన్న దానికి, ఒక 500 మంది దాటి ఉన్న దానికి వేరే విధంగా ఉంటుంది కదా. దాని కొరకు మీరు గమనించగలరు, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ ఈ 3 అనేవి స్కూల్ అసిస్టెంట్కి ఉంటుంది, అలాగే ఎస్ఐటీలకు ఉంటుంది. ముందు ఇవి కంప్లీట్ చేసుకుంటే తర్వాత మన కంటెంట్ మీద దృష్టి పెడదాం. మీరు మెథడాలజీకి సంబంధించి సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తెలుగు మెథడాలజీ, ఇంగ్లీషు, సైన్సు, సోషలు, ఇలా ఈ విధంగా అన్నిటికి సంబంధించి ప్రీవియస్ పేపర్లో పొందుపరిచిన బిట్స్ అన్నీ ఒకచోట పొందుపరిచాను. తెలుగుకి సంబంధించి తెలుగు మొత్తం మెథడాలజీ ఒక చోట, ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ మొత్తం ఒక చోట, అదేవిధంగా మిగతావన్నీ కూడా మీకోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ని గమనిస్తున్నట్టయితే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఆ టాపిక్, ఏ టాపిక్ అయితే అడిగారో ఆ టాపిక్ ఏరియాలో సంబంధించి బిట్స్ అడుగుతాం జరుగుతుంది. మరి ఏ ఏరియాస్ నుంచి బిట్స్ వస్తున్నాయి అని తెలుసుకోవాలంటే మనం ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అన్నిటినీ లింక్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్గా క్రియేట్ చేసి ఒక్కొక్కటిగా మీకు సెండ్ చేస్తాను. మన గ్రూప్లో ఉన్న వాళ్ళు టెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2 సార్లు రివిజన్ అయ్యేలా చూద్దాము. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు వీఆర్ రెడీ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలియాలి కదా ఎంతమంది సిద్ధంగా ఉన్నారో. కొంతమంది అప్పుడే కామెంట్ చేస్తారు, నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు, అప్పుడే మొదలైంది మళ్ళీ అని. ఇప్పుడు ఎలా అయితే నవ్వుకున్నారో, ఇంతకుముందు ఎవరినైతే చూసి నవ్వారో వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ పొజిషన్కి మనం వెళ్ళాలంటే మనము నవ్వుల పాలు అవ్వాలి, చాలా ఆడిపోట్లు ఎదుర్కోవాలి.
తర్వాతే వారికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. అప్పటి వరకు వారు ఎన్ని అనుకున్నా ఎన్ని అన్నా పడక తప్పదు. మీ ప్రిపరేషన్కి తోడు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ సెండ్ చేయడం జరుగుతుంది. మీరు రాస్తారా రాయరా అనేది మీ ఇష్టం. ఎవరైతే మీ కళ్ళకనే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో వారే ఫాలో అవుతారు. మన ఛానల్ డిఎస్సి కొరకు సంబంధించింది మాత్రమే కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఉపయోగపడే ఎన్నెన్నో పీడిఎఫ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.